నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక్క సెల్ఫీతోని పెయిడ్ ఆర్టిస్టుల బ్యాచ్ని అయితే అందరికీ చూపించడం జరిగింది. చాలామంది ఇక్కడ చూసాం మనము, ఎవరెవరు ఉన్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ టైం ఓటేస్తున్న పౌరులు వాళ్ళే అనమాట. అండ్ సమిట్లో కూడా, గ్లోబల్ సమిట్లో కూడా వాళ్ళే వచ్చి పెట్టుబడిదారులా కూడా ఉన్న వాళ్ళ ఫొటోస్ అన్నీ తెలియడంతోనైతే ఇప్పుడు కౌంటర్ వేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. ఇప్పుడు చూస్తుంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క సెల్ఫీతోని ఇప్పటివరకు ఆయన అంతో ఇంతో ఉందనుకుంది కూడా మొత్తం తన చేతులతోని తానే తన గొయ్యిని తవ్వుకున్నట్టు అయిపోయింది సార్. సో అసలు దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే ముందే ఊహించుకోలేదా, లేకపోతే గుర్తులేకపోయిందా, ఏమైందంటారు అసలు? అంటే ప్రజల్ని తక్కువ అంచనా వేయటం అమ్మా. మనం ఏది చెప్పినా జనం నమ్ముతారు అనే ఒక అతి విశ్వాసం. అంటే జనాలకి బుర్ర ఉండదు, ఆలోచించలేరు. మనం ఏ జిమ్మిక్ చేసినా, ఏ అబద్ధం చెప్పినా జనం నమ్ముతారు అనే ఒక అతి విశ్వాసంతో ఆయన వెళ్ళటమే తప్ప, ఇప్పుడు ఆయన గతంలో ఏం చెప్పాడు, మద్యపానం వలన నా అక్క చెల్లెళ్ళ మంగళసూత్రాలు తెగిపోతున్నాయి, నాకు ఎంతో బాధ కలుగుతుంది, అసలు మద్యం ఆదాయంతో నడిచే ప్రభుత్వం ఒక ప్రభుత్వమా, ఆ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అని ప్రశ్నించాడు. నేరా వస్తే కనుక నేను 4 ఏళ్లలో మొత్తం 25% చొప్పున 25% చొప్పున 4 ఏళ్లలో పూర్తి మద్య నిషేధం పెడతాను, కేవలం 5 స్టార్ హోటల్స్లో దొరుకుతుంది అంతేనన్నాడు. కానీ ఇవాళ దాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచేశాడు. అది దేశంలోనే అతి పెద్ద కుంభకోణంగా తయారైంది ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేది. అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ దీని ముందు నథింగ్. చూడండి, బయటకు వస్తుంది అన్ని కూడా. ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి గారు కూడా చెప్పాడు చాలా పెద్ద స్కామ్ అది అని. అంటే ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ ఏం లేవు కదా? అదే అండి, అన్ని క్యాష్ పేమెంట్స్. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? ప్రజల్లో చలామణిలో లేకుండా వెళ్ళిపోతుంది. మీరు ఇవాళ ఎక్కడన్నా చూడండి, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా ఎక్కడ ఏ షాపుల ముందు క్యూలు ఉండవు. లిక్కర్ షాపుల దగ్గర విపరీతం. సాయంత్రం అయ్యేటప్పటికి అసలు ఎంత రద్దీ ఉంటుందో మనం అందరం చూస్తున్నాం. అక్కడ డబ్బులు కూడా అన్ని ఆన్లైన్ కాబట్టి క్యాష్లో పే చేస్తున్నారు. క్యాష్ మొత్తం ఒక వ్యక్తిగత ట్రెజరీలోకి వెళ్ళిపోతుంది. ఆ డబ్బులు కంటైనర్లలో కూడా విదేశాలకు వెళ్ళిపోతున్నాయని కూడా చెప్తున్నారు. ఇవాళ వార్త అయితే అదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశీయానం అవుతున్న సందర్భంగా ఒక కంటైనర్ లో భారీ మొత్తంలో సొమ్ము నగదు వెళ్ళిందని చెప్పేసి చాలా కంటైనర్లో వెళ్ళింది అంటున్నారు. అట్లా కాకపోయినా కూడా సమాజంలో సర్క్యులేషన్ అనేది తగ్గిపోయింది. పేద ప్రజల దగ్గర డబ్బులు వచ్చినట్టు లిక్కర్కి వెళ్ళిపోతున్నాయి. ఆ వెళ్ళిన డబ్బులు వెనక్కి రావట్లేదు. ఇది పరిస్థితి. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, కేవలం అబద్ధాలతో బతకాలనే ఒక నిర్ణయం మీద ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడు మీరు చెప్పిన పెద్ద విషయం కాదు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కొన్ని పథకాలకు సంబంధించిన వేసిన ఫోటోలు, అవి తెలంగాణలో తీసిన ఫోటోలు, తెలంగాణ ప్రభుత్వం వాడిన ఫోటోలనే వాళ్ళు కూడా వాడారు. అది కూడా పట్టుకున్నారు మీలాంటి నెటిజన్స్ అందరూ. ఇవి గత అడ్వర్టైజ్మెంట్లో తెలంగాణలో కనపడి అదే లబ్ధిదారులు ఆంధ్రాలో ఉంటారా అని. అంటే అడ్వర్టైజ్మెంట్లకి సంబంధించి తయారు చేసుకునే అంత ఓపిక కూడా వాళ్ళకి లేదు. ఎవరో ఒకళ్ళ ఎత్తిపోతల పథకం లాగా వాటినే వాడేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు వైజాగ్లో సమిట్, గ్లోబల్ సమిట్ పెట్టుబడిదారుల సమావేశం, ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం పెట్టినప్పుడు సమావేశానికి ఎవరు రాకపోతే ఏం చేశారు? ఇప్పుడు మీలాంటి వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజెస్లోకి వెళ్ళి వాళ్ళకి బ్యాడ్జులు, కిట్లు అన్నీ ఇచ్చి తీసుకొచ్చి భోజనాలు పెట్టి సమావేశాలకు తీసుకొచ్చారు. వాళ్ళ ఫోటోలు వేశారు. వేసినప్పుడు పబ్లిక్ తెలిసిపోదు కదా, వీళ్ళు పలానా గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు, వైజాగ్లో పలానా ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు. అది బయటకు వచ్చేసింది. సరే, అది ఎవరు పట్టించుకోలేదు, ఎవరు రాలేదు కాబట్టి. తీరా అప్పలరాజు గారు అని ఆయన మినిస్టర్, ఈ ఐటీ మినిస్టరు, ఎన్నో లక్షల కోట్లు, ఒక 16 లక్షల కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు కుదిరినాయి. అప్పడాలది, పూతరేకులు, తర్వాత వడియాలు, ఇలాంటి ఇండస్ట్రీస్ చెప్పాడు ఆయన. ఆయనకు తెలీదు అయ్యే ఒక పెద్ద పరిశ్రమలు అనుకున్నాడు. అవి కూడా తయారు చేయడానికి కొన్ని వేల కోట్ల రూపాయలతో పరిశ్రమలు పెడతారు. అవన్నీ కుటీర పరిశ్రమలు చెప్పాడు. ఆయనకు తెలీదు.
అట్లా అప్పుడు కూడా అబాస్పాలైపోయింది ప్రభుత్వం. మొన్న ఈ మధ్య వాళ్ళు ఎలక్షన్ ప్రచారానికి కూడా జనం రాకపోతే కింద గ్రీన్ మ్యాట్లు వేసేసి అది దాన్ని ఏమంటారు టెక్నాలజీ గ్రాఫిక్స్తో స్టూడియోలో తయారు చేసి పెడితే ఒకే బ్లాక్లో ఉన్న వాళ్ళని అన్ని సార్లు ఫిల్ చేసేటప్పటికి అదే శారీ అదే మనుషులు అన్ని సార్లు కనపడ్డారు. కనిపించి అప్పుడు కూడా వాళ్ళకి ఇంత మాత్రం తెలివి కూడా లేదా అనుకున్నారు అందరూ పెద్ద ట్రోలింగ్ జరిగింది సోషల్ మీడియాలో. తర్వాత ఇప్పుడు మళ్ళీ మొన్న ఈ మధ్య ఫస్ట్ టైం ఓటేస్తున్న వాళ్ళని వాళ్ళనే తీసుకొచ్చి పెట్టి ఫోటోలు పబ్లిసిటీ ఇచ్చారు. మళ్ళీ నిన్న ఐపాక్ టీంలో అని వీళ్ళ మెంబర్స్ అని సెల్ఫీలు దిగితే సేమ్ పర్సన్స్ సేమ్ డ్రెస్సులు వ్యక్తులు గుర్తుపట్టేస్తారు కదా మా ఫోటోలు తెలిసిపోయింది. ఈ రకంగా పబ్లిసిటీతో బతుకుతుంది తప్ప జగన్ గారి ప్రభుత్వం నిజమైన మంచి పనులు చేసి నిజమైన లబ్ధిదారుని పెట్టుకుని కాదు, ఇదంతా పబ్లిసిటీ. ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెలు ఏం చెప్పింది, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక పునాదులు రక్తం మీద నిర్మించారని చెప్పింది. ఆయన వివేకానంద రెడ్డి గారి మర్డర్ కానీ అతను కోడికత్తి సీన్ కానీ అనేక మంది డాక్టర్ సుధాకర్ కానీ అనేక మంది ఈ ప్రభుత్వం నడిచింది కూడా రక్తం మీద నడిచింది, రక్తంలో ఈదులాడింది. ఇలా బోగస్ వ్యక్తులను పెట్టి ప్రచారాలు చేసి అబాస్పాలు అయిపోయింది. అంటే వాళ్ళకేంటంటే మన చేతిలో టెక్నాలజీ ఉంది, డబ్బులు ఉన్నాయి, మనం ఎట్లాంటి పని చేసినా మన ఎవడు పట్టుకోలేడు అని ఇప్పుడు ఇవన్నీ కూడా ట్రోల్ అవుతున్నాయి. ఇదివరకు సోషల్ మీడియా అని ఉండి దానికి కౌంటర్ అన్న ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మొన్న ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో ఇక మీతో మాకు పని లేదని సోషల్ మీడియా వ్యవస్థను కూడా మూసేశారని చెబుతున్నారు. వాళ్ళకి శాలరీస్ కూడా ఇవ్వలేదంట. అడిగితే ఇప్పుడు మొన్నటి రక పని చేశాం కదా మరి డబ్బులు అంటే జూన్ 4 తర్వాత రండి అప్పుడు చూద్దాం అంటున్నారు. జూన్ 4 తర్వాత గెలిస్తే ఇద్దాం గెలవకపోతే లేదు, ఇక మేము లేరు మీరు లేరు, నేను లేక నువ్వు లేవు నువ్వు లేక నేను లేనని పాడుకోవటమే. అంటే అంత చిల్లరతనానికి ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి చిన్న చిన్న పనులు ఇలాంటి చిల్లర పనులు చేయాలి ప్రజల ముందు? అంటే ఆలోచన రహితంగా అంటారా లేకపోతే అసలు ఆలోచనే లేదంటారా? ఆలోచన లేదని కాదు, అతి విశ్వాసం అన్నమాట. అంటే ప్రజలను తక్కువ అంచనా వేసి ఇప్పుడు కూడా మళ్ళీ మొన్న అబద్ధాలు చెప్పి గెలవటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేశాడు. ఇంకా పైగా ప్రతిపక్షాలు తప్పు చేసినట్టుగా వాళ్ళు ఒకవైపున దాడులు చేస్తూ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళు అనే సాట్కి వెళ్తే ఆయన Z+ రాళ్ళదాడి చేసి ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగితే ఈయనే వాళ్ళ మీద దాడి చేసినట్టు పెట్టారు. ఒక Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి ఈ Z+ కేటగిరీ వ్యక్తులను దాటుకుని వెళ్ళి ప్రజల మీద దాడి చేయగలుగుతాడా? అందులో ఆయన వెహికల్ మీద ఉన్నాడు. మరి మొన్న ఆయన మీద వెహికల్ మీద ఉంటే చిన్న గులకరాయి తగిలితే పెద్ద హత్యా ప్రయత్నం కింద ఎవరో ఒడ్డెర కులానికి చెందిన వ్యక్తులు యువకులను తీసుకొచ్చి అమాయకులను తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఆయన మీద జరిగితే ఒక రకం, ప్రతిపక్ష నాయకుడి మీద జరిగితే ఆయనే ముద్దాయి అవుతాడు. అక్కడేమో సంబంధం లేని వ్యక్తుల్ని వాళ్ళని 300 రూపాయలు కూలీగా పిలిస్తే వచ్చారు, అయ్యి ఇవ్వలేదు, ఇవ్వకపోయినా ఇంకా పైగా తిరిగి కేసులు పెడితే వాళ్ళు ఎంత అవస్థలు పడ్డారో అందరం చూసాం. ఇవాళ మీడియా ఇంత విస్తృతంగా పెరిగినప్పుడు కూడా ఆయన ఇలాంటివన్నీ ఎలా ఆటలు సాగుతాయి అనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఇప్పుడు అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని ఆయన అరెస్ట్ చేయించి లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఎత్తేసారా నాకు తెలియదని అమాయకంగా నటించడం, తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎత్తేసిందేమోనని చెప్పటం, తర్వాత సొంత బాబాయ్ హత్య విషయంలో అన్నీ తెలిసి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు చంపాడని అందరి ముందు నటనగా ఎలా చంపాడో వర్ణించాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని కొత్త అంశాలు ఏం కాదు. ఆయన నేను ఏది చెప్పైనా ఒక ఆస్కార్ నటుడిలాగా నేను ప్రజల్ని నమ్మించగలుగుతాను, ప్రజలు కూడా నమ్ముతారు అనుకున్నాడు. ఇప్పుడు మీరు అడిగారు కదా ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. మీడియాలో బాగా ప్రచారాలు జరుగుతున్నాయి.